హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. చాలా సింపుల్గా చేసేసుకునే కారం అండి. ఇది అన్ని రకాల పప్పులతో చేసేసుకోవచ్చు. ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇలా ట్రై చేయండి. మనం రోజు వాడుకునే పల్సెస్ అండి. రాయి పెసరపప్పు 2 స్పూన్స్, పచ్చిశనగపప్పు 2 స్పూన్స్, కందులు 2 స్పూన్స్, కందిపప్పు, నువ్వులు 2 స్పూన్స్, 1 స్పూన్ జీలకర్ర. దీనిలోనే మినపప్పు వేసుకున్నానండి, నేను చూపించలేదు. దీనికి ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. దీనికి ఒక హాఫ్ బౌల్తో ఆయిల్ పోసుకోవాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఫస్ట్ వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే నూనెలో ఈ పల్సెస్ అన్నీ వేసుకోవాలండి. ఇవి కూడా మన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దగ్గరుండి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు వేయించేసుకోవాలి. మనం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కూడా వేరే బౌల్లో, అదే బౌల్లో తీసేసుకోవాలి. ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు దీనిలోనే మనం 1 స్పూను రాక్ సాల్ట్ వేసుకున్నాము. దీనిలో కొంచెం వాటర్ ఉంటే అది కూడా పీల్చేస్తుంది, అందుకే దీనిలో వేసుకున్నాము. ఒక 10 డేస్ వరకు ఉంటుందండి ఈ కారపొడి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ సగం తీసుకున్నామండి, సగం పాయలు. దీంట్లో ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలు, ఈ పల్సెస్ అన్నీ వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలుగా మనం ధనియాల కారం చేసుకుంటాం కదా, ఇది వేడివేడిగా ఇడ్లీల్లోకి, దోశల్లోకి, రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా అదిరిపోతుంది. వాటర్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎండుమిరపకాయలు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోండి. ఈ రెసిపీ ఎవరూ చూపించలేదండి, ఇలా ట్రై చేయండి. అన్ని పల్సెస్తో తయారు చేసాం కదా, మనకు ప్రోటీన్స్ కూడా అందుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.